యవనస్తులారా, మీ సమయమును సద్వినియోగము చేసుకోండి. ఆదికాండము 43వ అధ్యాయము 1-2 వచనములలో యాకోబు కరువు వచ్చినందున తన కుమారులను ఐగుప్తునకు వెళ్లి ధాన్యమును తీసుకుని రమ్మని చెప్పాడు. కరువు ఎప్పుడు వచ్చినా కరువు రాకమునుపు జ్ఞానము కలిగి ఉన్న వారి దగ్గరకు నీవు వెళ్ళాలి. సమృద్ధి కలిగి ఉన్న మొదటి 7 సంవత్సరములలో యోసేపు జ్ఞానము కలిగి ధాన్యమును దాచిపెట్టాడు. కనుక సమృద్ధి కలిగిన సంవత్సరములలో సోమరిగా ఉన్నవారందరూ కూడా ఇప్పుడు యోసేపు దగ్గరకు రావలసి వచ్చింది. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును అని బైబిల్ మనకు జ్ఞానయుక్తంగా చెబుతుంది. ఈ సత్యమును మనము ఆత్మ సంబంధమైన జీవితముతో పోల్చి చూడవచ్చు. యవ్వన కాలంలో మీకున్న సమయములలో దేవుని వాక్యమును చదివి ఆత్మ సంబంధమైన సంపదను సంపాదించుకోవాలి. అనేక సంవత్సరముల తరువాత మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు మీరు లేఖనములను ధ్యానించుటకు ఎక్కువ సమయము ఉండదు. అయినా కానీ మీరు యవ్వన సమయములో పొందిన జ్ఞానమును బట్టి మిమ్ములను మీరు కాపాడుకోవచ్చు. యవ్వన సమయములో దేవుని వాక్యము నుండి మీరు పొందిన జ్ఞానము మిమ్మును సంతృప్తి పరచడమే కాక ఇతరులతో పంచుకునేంత ధనవంతులుగా, అనగా ఆత్మ సంబంధమైన ధనవంతులుగా మీరు ఉంటారు. ప్రియ స్నేహితులారా, మనకు మిగిలిన ఖాళీ సమయములలో యేసు పాదముల యొద్ద కూర్చుని లేఖనములను నేర్చుకోవాలి. ఆ విధముగా లేఖనములను చదివే అలవాటు మనం కలిగి ఉన్నట్లయితే అనేక శ్రమలు, శోధనల నుండి తప్పించబడతాము. యవ్వనస్తునిగా వివాహము కాకమునుపు మనము కలిగి ఉన్న సమయమే సమృద్ధి కలిగిన సమయము. స్నేహితులారా, మనము ఒంటరిగా సమృద్ధి కలిగి ఉన్న సమయములలో సోమరిగా ఉండకుండానట్లు మరియు దేవునిలో నిలిచియుండి దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నిలిచియుండినట్లు దేవుని కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.